ఎక్కువ సినిమాలు తగ్గించేసి వేరే వాటికి షిఫ్ట్ అవ్వడానికి మీ ఫోకస్ షిఫ్ట్ అవ్వడం వల్ల మీకు సినిమాలు తగ్గినాయి అనుకుంటున్నారా, లేకపోతే మీరే కావాలని తగ్గించుకున్నారా సినిమాలు? లేదు నాకు ఏమైందంటే నాకు వచ్చిన అవకాశాలు అలా వచ్చాయి. ఓకే. సో నాకు 7-8 సినిమాలు చేతిలో ఉన్నప్పుడే ఈటీవీ మొదలు పెడుతున్నాను బాపిరెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. చేసి నేను కొంచెం కొంచెం భయపడ్డా. అంటే ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి కదా, అంటే ఎలా చేస్తున్నారో తెలియదు కదా. అవును. ఇప్పుడు బాలు గారిని అడిగా, లేదు రామోజీరావు చాలా పెద్ద ఎత్తులో చేస్తున్నారు, అది నిన్ను అడగటం నీ అదృష్టం అన్నారు. అని ఇంకో మాట చెప్పాను, నువ్వు సినిమాలు బాగా చేస్తావు, వరుసగా 10 సినిమాలు ఫ్లాప్ అయ్యానుకో నీ మీద కూడా ఒక ముద్ర వేస్తారు. టీవీ సీరియల్స్కి ఏముంటుంది, నువ్వు రోజు అందరికీ వినపడుతూనే ఉంటావు, అంతేగా, నీ పేరు అలా వెళ్తుంటుంది కదా, ఇది ఒప్పుకో అని చెప్పిన వ్యక్తే బాలు. అప్పుడు మా అమ్మగారు చనిపోయే ఫ్యూ డేస్ అయింది. ఓకే ఓకే. తర్వాత అక్కడి నుంచి 7 సంవత్సరాలు మొత్తం ఎన్ని పాటలు వేశారు? 70-80 పాటలు వేశారా సీరియల్స్కి? ప్రతి సీరియల్ నేనే చేసామండి. దాంట్లో జానకి గారి నంది అవార్డు వచ్చింది, అనుబంధం మంచి పాటలు అన్నీ సుమన్ గారు రాశారు. చాలామంది అనుకునేవాళ్ళు సుమన్ గారు రాస్తారా, ఎవరి చేత రాయించి పేరు వేసుకుంటారు, డిస్కషన్ ఎక్కువ నడిచేది అప్పట్లో. నడిచేది కానే కాదు. ఎందుకంటే ఆయన రాయటం ప్రత్యక్షంగా నేను కంపోజ్ చేయడం జరిగింది. సో అంతకుముందు వేరు పోపులు పెట్టి జనవతులు గారు రాశారు. తర్వాత అన్వేషిత్కి నారాయణ రెడ్డి గారి చేత రాయించాం. యూనివర్సిటీ మాత్రం ఆయన రాశారు. ఓకే. ఫేస్ టు ఫేస్ కూర్చుని మేము చేసింది అది మంచి పాటలు. సో నాకు మంచి సన్మిత్రుడు సుమన్ గారు, నో డౌట్. ఐ మిస్ హిమ్. ఓకే. శ్రీ భాగవతం కూడా కొన్ని రోజులు అంటే ముందు నేను అనుకున్నారు, కానీ పౌళేంద్ర గారు చేశారు. పౌళేంద్ర గారు చనిపోవడంతో బాపు గారు మీరే చేయాలంటే నేను చేశాను. ఓకే. బాపు గారు కూడా కొంతకాలం అయిన తర్వాత ఆపేశారు. కంటిన్యూ చేసింది వేరే డైరెక్టర్, దాన్ని నేనే కంటిన్యూ చేశారు. అప్పుడు చిన్న క్లాష్ వచ్చింది అన్నారు బాపు గారికి సుమన్ గారికి. చిన్న క్లాష్ కదా, బట్ ఆ అవకాశం నాకే ఇచ్చారు. సో అంటే వీటికి శ్రీకృష్ణార్జున విజయం, అవును, రామాయణం ఇవన్నీ చేయటం వల్ల అవును పౌరాణికలు కూడా ఆయన బాగా చేయగలడని ఒక పేరు రావడం. అవును. ఇంకొకటి మీరు రామాయణం టాపిక్ తెచ్చారు కాబట్టి అదొక హిస్టరీ. అవును, బాలరామాయణం అనేది. బాలరామాయణం అంటే పేరు రామాయణమే, రామాయణం అదే. అది ఒకరోజు ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఎంఎస్ రెడ్డి గారి మా బాబాయ్కి బాగా ఫ్రెండ్షిప్. అంటే శ్రీకృష్ణ విజయం దానికి ఆర్ట్ డైరెక్టర్ మా గోఖలే గారే. ఓకే. సో ఆయన వస్తే నాకు ఒకసారి ఏంటి గురుగారు మీరు ఏమైనా ఫోన్ చేసి నేను వచ్చేవాడిని కాదు, మీ బాబాయ్లు నా ఫ్రెండ్సే, ఇక నేను రామాయణం చేస్తున్నాను, నువ్వేం మిస్ రేట్ అన్నాడు. అని ఒక 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఇంట్లో. అంటే తప్పకుండా గురుగారు చాలా అదృష్టం చేసి అన్ని పాటలు ఆయన రాశారు. ఓకే. ముందే చెప్పారా పిల్లల్ని పెట్టి చేస్తున్నానని? చెప్పారు, పిల్లల్ని పెట్టి చేస్తున్నాను, ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది, నువ్వు బాగా చేయగలవు, నువ్వే చేస్తావు అని నమ్మకంతో. అంటే తప్పకుండా సార్. అప్పుడు ఇక్కడికే మేము హైదరాబాద్లో వాళ్ళ శబ్దాలలోనే కంపోజ్ చేసాం. ఓకే. గుణశేఖర్ సెకండ్ మూవీ, తనకి సెకండ్ మూవీ చెప్పారు, రామారావు గారు 3వ తరమే తారక్ చేస్తున్నాడు, మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అన్నారు. నా అదృష్టం అండి, ఎందుకంటే బాలయ్య బాబుకి మా అన్నయ్య పాడాడు, అదే కదా 3వ తరంలో ఏం చేస్తున్నా అంటే అదృష్టమే కదా. అవును, చాలా బాగా మంచి సినిమా అది, నో డౌట్. అవునవును. దానికి ఉత్తమ బాల చిత్రం కింద నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. పైగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వాణిజ్య గారు, బాలసుబ్రహ్మణ్యం, జానకి గారు, చిత్ర, ఆల్ టాప్ సింగర్స్ పాడారు దాంట్లో. అవును, యేసుదాస్ గారు. అవును, అవి పద్యాలు అవన్నీ పద్యాలన్నీ ఇక్కడ నేను వాళ్ళతో పాడిద్దాం అన్నా. గుణశేఖర్ అన్నారు, లేదు ఎవరు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ చేత పాడిద్దాం అన్నాడు. అతగదేమో చూడండి అన్న, నాకు ఇష్టం లేకుండానే చేశాను ఆ పని. ఓకే. ఎందుకంటే పాట పాడినప్పుడు అంత గొప్ప సింగర్ పాడి, అవును, లవకుశుల్లో సుశీల్ గారు, లీల గారు పాడారుగా పద్యాలండి, అంతేగా. అలాగే మన శైలజ వీళ్ళందరూ ఉన్నారండి, జానకి గారు, వాళ్ళు పాడితే బాగుంటుందా అన్న. సంభవం ఎందుకో ఆయనకి ఇప్పుడు ఆ ఒరిజినల్లో పెట్టారు కాబట్టి ఒరిజినల్లో పెట్టేశారు. అలాగే అంటే వాళ్ళ చేత పాడించాను నేను. అవి పాడారా రామారావు? ఇప్పుడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా వాళ్ళు పాడలేదు, యాక్ట్ చేసిన వాళ్ళు కాదు, వేరే సింగర్స్ పాడించారు, వేరే సింగర్స్తో పాడించారు. ఓకే ఓకే ఓకే. లైవ్లో ఉంటుందిలేండి, చిన్నపిల్లలు పాడినట్టుగా ఉంటుంది కదా అన్నాడు ఆయన. ఓకే ఓకే.
ఏదైనా పాస్ అయిపోయింది కాబట్టి సినిమా నో అవును బాగుంది ఓకే